హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కీలక నేత మృతి. తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ సీనియర్ నాయకులకు సంబంధించి తెలంగాణ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారనమాట. ఇక 83 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక అయితే ఇవాళ శుక్రవారం ఆయన అనారోగ్య పరిస్థితుల పూర్తిగా క్షీణించిందనమాట, ఆరోగ్యం అనేది. సో ఇక సురవరం సుధాకర్ రెడ్డి జీవితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి సురవరం సుధాకర్ రెడ్డి స్వగ్రామం. సాధారణంగా మధ్యతరగతికి సంబంధించి వ్యవసాయ కుటుంబంలో 1942లో మార్చి 25న జన్మించిన ఆయన తండ్రి వెంకట రామరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా మహబూబ్నగర్లోనే సాగింది. ఉన్నత విద్య మాత్రం అభ్యాసం వేర్వేరు ప్రాంతాల్లో సాగింది. ఇక డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా కాలేజీలో కర్నూలులో చేశారు. అనంతరం హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇక ఎల్ఎల్బి పూర్తి అయితే చేయడం జరిగిందనమాట. ఇక సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్యంగా భార్య విజయలక్ష్మికి సంబంధించి వీరికి 2 కొడుకులు అయితే సంతానం అయితే. ఇక వృద్ధాప్యంలో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని హాస్పిటల్ అయితే చేర్పించడం జరిగింది. సో అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు అయితే వదిలారు. సురవరం సుధాకర్ రెడ్డి రాజకీయ జీవితం విద్యార్థి దశ నుండే వామపక్ష భావజాలానికి ఆకర్షితులైన సురవరం సుధాకర్ రెడ్డి ఇలా విద్యార్థి ఉద్యమాల నుండి మెల్లమెల్లగా రాజకీయాల వైపు వచ్చి ఆయన 1998లో మరోసారిగా నల్గొండ నుండి ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది. మరోసారి రెండవసారి 2004లో కూడా ఆయన ఇదే స్థానం నుండి అయితే ఎంపీగా గెలిచారు. మృతి పట్ల పార్టీ నేతలు, పలువురు రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు సైతం సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.